అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ మిసైల్ ను ఇండియన్ నేవీ ఆర్మీ సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది. కొత్తగా నేవీ ఆర్మీలో చేరిన న్యూక్లియర్ సబ్మెరిన్ INS అరిగట్ నుంచి గురువారం నవంబర్ 28 జరిపిన అణ్వాయుధ సామర్థ్యం గల K4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది. 3500 కిలోమీటర్ల రేంజ్ ను ఈజీగా టార్గెట్ చేసిందని ఆర్మీ అధికారులు తెలిపారు. K4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని బంగాళాఖాతంలో నిర్వహించారు. ఈ ప్రయోగం దేశ రక్షణ సామర్థ్యాలతో ఓ మైలురాయి. ఇందులో భారత్ అణునిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కూడా ఉంది. క్షిపణి టెస్టింగ్ కు ముందు నీటి అడుగున ప్లాట్ఫామ్ల నుంచి కూడా క్షిపణి ప్రయోగ ట్రయల్స్ ను DRDO నిర్వహించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ బాలిస్టిక్ క్షిపణిని ఇటీవల కొత్తగా నేవీ ఆర్మీలో చేరిన INS అరిగట్ నుంచి ప్రయోగించారు. ఆగస్టులో INS అరిగట్ ను విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్ లో ప్రారంభించి నావికా దళానికి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. భారత్ నేవీ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా భారత నౌకాదళం క్షిపణి వ్యవస్థను మరింత పటిష్టం చేయనుంది. K4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాల్లాంటివి మరిన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం రక్షణ దళంలో బాలిస్టిక్ క్షిపణులను పేల్చగల సామర్థ్యాన్ని ఉన్న 2 అణు సబ్మెరిన్లు ఉన్నాయి. ఇదివరకే సేవలు అందిస్తున్న INS అరిహంత్ తో పాటు ఆగస్టులో INS అరిగట్ చేరడంతో అణు సబ్మెరిన్ వ్యవస్థ మరింత బలోపేతం అయ్యింది. వీటితో పాటు 3వ అణు జలాంతర్గామిని 2025లో ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది.